కేరళ అటువైపు వచ్చినట్టు ఉందా ఇటువైపు కొబ్బరి చెట్లు, దాంతోపాటు మనకి అలా బాతులు చాలా ఎక్కువ ఉన్నాయి. బాగుంది చూడడానికి. ఈ పాండ్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అని చెప్పొచ్చు. చాలా బాగుంది. Ghana explores, yeah we on the road now. Ghana explores, come and watch the show now. Ghana explores. హలో ఫ్రెండ్స్, ఈరోజు మనమైతే హైదరాబాద్లో ఉన్న శిల్పారామంకి అయితే వచ్చేసాం అనమాట. చాలామంది నన్ను అడిగారు హైదరాబాద్ వచ్చిన తర్వాత శిల్పారామం లోపల అసలు ఏముంటుంది చూపించు బ్రో అని చెప్పి. సో ఈరోజు నా కళ్ళతో మీరందరూ కూడా శిల్పారామం చూసేయండి. చలో అయితే ఎంట్రీ అవుతున్నాం. ఇప్పుడు ఇక్కడ ఎంట్రీ ఉంటుంది అనమాట. మనం ఏదైతే ఎంట్రీ అవుతామో అక్కడ మనకి క్యాష్ కౌంటర్ ఉంటుంది. ఇలా మనకి గేటు, ఇంకా అటువైపు సైడ్లో ఏంటంటే మనకి యూపీఐ కౌంటర్ అనమాట. మనకు ఇప్పుడు గూగుల్ పే, ఫోన్పేలు అవన్నీ కూడా అటువైపు అవుతాయి. సో మనం అక్కడ ఫోన్పే చేసుకొని ఇలా ఎంట్రీ వైపు వచ్చాం. ఎంట్రీ అవుతున్నాం. వీళ్ళెవరో మనకు తెలీదు. ఎంట్రీ అనమాట. ఇలాగ టికెట్ ఇచ్చిన తర్వాత సెక్యూరిటీ చెక్ ఉంటుంది ఇక్కడ. ఇది మనకి రూట్ మ్యాప్. మనం ఎక్కడికి వెళ్ళాలి ఏంటి అనేది ఇవన్నీ కూడా చూడాలి. ఇది టికెట్ అనమాట. అడల్ట్కి 60 రూపీస్. మనం 5 వచ్చాం కాబట్టి 300 అయింది. ఎంట్రీ అవ్వగానే సూపర్ గ్రాండియర్ వెల్కమ్. ఇది మాత్రం నిజంగా ఒక డివోషనల్ ఫీల్ వస్తుంది. ఇక్కడ వినాయకుడి విగ్రహం అయితే పంచముఖాలతో చాలా బాగుంది. అక్కడే మనకి ఇలాగ శివాలయం కూడా ఉంది. వినాయకుడు దర్శనం చేసుకున్న తర్వాత ఇది మనకి వెల్కమ్ అనమాట. వెల్కమ్ బోర్డు ఉంది ఇక్కడ. సో ఇక్కడి నుంచి మనం అయితే లోపలికి వెళ్తున్నాం. ఇక్కడైతే ఎంట్రన్స్లో షాపులన్నీ ఖాళీగానే ఉన్నాయి, ఏం లేవు అసలు. అలా కొంచెం ముందుకు వచ్చిన తర్వాత ఇక్కడైతే షాప్స్ ఉన్నాయన్నమాట. హ్యాండ్ క్రాఫ్ట్స్ అన్నీ కూడా, బట్టలు ఉన్నాయి, అలాగే కుర్చీలు, వాచ్లు, చెక్కతో తయారు చేసినవన్నీ ఉన్నాయి ఇక్కడ. ఇక్కడ ఏవో షాపులు ఉన్నాయి. ఇప్పుడు మనం ఇటువైపు వెళ్తున్నాం. మంచి ఎండలో వచ్చాం. ఫుల్గా ఎండ తగిలేస్తుంది. ఏమండి లోపలికి వచ్చాక కొంచెం చెట్లు ఉన్నాయి కాబట్టి పర్లేదు. లెదర్ పప్పెట్ మ్యూజియం అంట, క్లోజ్లో ఉంది. ఇక్కడ మళ్ళీ బట్టలు ఉన్నాయి, చెరుకు రసాలు, కాఫీలు, టీలు. ఇక్కడ ఏదో రెస్టారెంట్. ఇది పెయింటింగ్ అంట, పెయింటింగ్ మ్యూజియం. ఇక్కడ బట్టలు ఉన్నాయి. మొత్తం అన్ని బట్టల షాపులు ఉన్నట్టున్నాయి. ముందునే ఏదో గేట్ ఉంది, బాగుంది చూడటానికి. మన కుర్రోళ్ళు నన్ను వదిలేసి ముందుకు వెళ్ళిపోయారు. ఇది అంటే ఇది ఓల్డ్ మోడల్ పూరి గుడిసె. దాంతోపాటు ఇది కొండలు, ఇవి కొండలు. ఇవి ఇక్కడ నుంచి కొంచెం ముందుకు వచ్చాక ఇది బాగుందబ్బా చూడడానికి. ఇక్కడ బొమ్మ నుంచి బాగుంది. ఇదంతా కూడా చూడడానికి చాలా బాగుంది. అంటే పాతకాలపు ఇల్లు అలా ఉన్నాయి ఇదంతా చూడడానికి. ఓన్లీ ఫర్ లేడీస్. నాట్య కళాశాల, ఆఫీసులు ఉన్నాయి అబ్బా లోపల. మెట్లు ఎక్కుతూ వెళ్తున్నాం అలాగా. బాగుంది, వ్యూ బాగుంది చూడడానికి. టాయిలెట్స్ ఫర్ జెంట్స్. ఒక 2 minutes బ్రేక్, టాయిలెట్కి వెళ్ళి వచ్చేస్తాను.
మాటకా మాట వాష్రూమ్స్ అయితే చాలా హైజీనిక్గా ఉన్నాయి. మరి లేడీస్ మనతో రాలేదు, మనకు తెలియదు. జెంట్స్ వాష్రూమ్స్ అయితే చాలా హైజీనిక్గా ఉన్నాయి. వాష్రూమ్ విషయంలో అయితే వీళ్ళు బాగానే కేర్ తీసుకుంటున్నారు. అకౌంట్స్ ఆఫీస్ అంట. ఇక్కడ నుంచి బాగుంది. ఎదురుగా ఒక వ్యూ ఉంది. ఇప్పుడు అక్కడికి వెళ్దాం. ఇక్కడ కుందేళ్ళు ఉన్నాయంట, చూద్దాం. అదే బోర్డులో రాస్తారు ఇక్కడ కుందేళ్ళకి ఏం ఆహారం పెట్టొద్దని. కుందేళ్ళని ఎలా పిలుస్తున్నారు, బయటకు వస్తే కోసుకొని తినేద్దాం నీళ్ళు బాబా. ఆ కుందేళ్ళు పక్క నుంచే మనం ఎలా వెళ్ళినట్టయితే ఇదిగోండి ఇక్కడ పెద్ద కుండ డెకరేషన్ నార్మల్గా చూడడానికి అన్నీ కూడా బాగున్నాయి. ఇక్కడ వ్యూస్ అయితే అంటే చాలా డిజైన్స్ అయితే చేశారు జనాలు ఎంటర్టైన్ అవ్వడానికి. ఇదిగోండి చూడండి, ఇదేదో పెద్ద కోటకు కడతారు కదా, గోడ అలా కట్టారు. ఇదంతా కూడా బాగుంది. పిల్లలకి డ్రింకింగ్ వాటర్ కూడా ఉంది, వాటర్ తాగొచ్చు. అలా మెట్లు ఎక్కుకుంటూ వెళ్తున్నాం అనమాట ఈ రాయి బొమ్మల దగ్గరికి. దీని అర్థం ఏంటో చెప్పు. అలా ఎక్కువ చదివేస్తే పొర పెద్ద అయిపోయి పడుకోవడం. ఈడెవడో ఒక్కడో కూర్చొని ఏడుస్తున్నాడు. ఇదైతే వ్యూ చాలా బాగుంది అబ్బా చూడడానికి. దూరం నుంచి దగ్గరకు వచ్చాక కూడా బాగానే ఉంది. ఎవడ్రమ్మని నిన్ను పార్క్ ఎవడ్రమ్మన్నాడు చెప్పు. వదిలేసి వెళ్ళిపోయిందా? ఏడకూడదు ఇలాంటప్పుడే. ఇది రాయల్ టైగర్. దీని ముక్కేదిరే, ఇదే టైగర్. ఏదో పిక్చర్ అయ్యి పడితే చెట్టేసి రాయల్ టైగర్. నేను చూడలేకపోతున్నానా, మీకు ఎవరికి కళ్ళు కనపట్టలేదు. ఇది నిజమే, ఇది న్యాచురల్ ఆర్ట్ అనమాట. ఇది హెడ్ అనమాట. లేదు, తోక కోస్తారు దీనికి. తోక మొన్న తుఫాన్లో పడిపోయింది అక్కడ. ఇది శ్రామిక మహిళ. ఏ విధంగా రా, మహిళ తయారు చేసిందా లేదా ఇదే మహిళ? కొన్ని రూపుదిద్దుగా ఉంటాయి కదా, చాలా రూపుదిద్దుకుంది. మనకి డస్ట్బిన్స్ అయితే ఉంటాయన్నమాట. క్లీన్గా ఉంచాలి ఏదైనా ప్రదేశాన్ని ఎప్పుడైనా సరే. వెళ్తున్నాం అలాగా. ఇక నాకు అర్థం ఉంది ఏంటంటే ఏదేదో రాయి బొమ్మలకి ఏవేవో అంటిస్తారు అబ్బాయి, మనకు అర్థం కూడా అవ్వట్లేదు. పక్క నుంచి ఇలా దారి ఉంది, అలా స్ట్రైట్గా వెళ్తే అది మనకి ట్రైడెంట్ కంపెనీ. మనం అటు అందుకే వెళ్ళట్లేదు, ఇలా వెళ్తాం మనం. ఇప్పుడు ఫోటోలు అవి దిగడానికి బాగుంది లొకేషన్ ఇది. ఇలా ఈ పక్క నుంచి ఏవో చిన్న చిన్న మెట్లు ఉన్నాయి అబ్బా, ఏటి కనిపిస్తాయా అని చెప్పి చూడడానికి వెళ్తున్నాను. రాలేమండి ఆ రాయి బొమ్మ బ్యాక్ సైడ్ ఇది. మొత్తం శిల్పారామంలో ఉన్న చెట్లన్నీ కనిపిస్తున్నాయి ఈ బొమ్మ వెనకాతల రాళ్ళు చూస్తే. బొమ్మల దగ్గర నుంచి కిందకి వెళ్తున్నాం. ఇప్పటివరకు పైన తిరిగాం కదా, ఇప్పుడు కింద తిరుగుదాం. అందరూనేమో ఫ్యామిలీలతోటి గర్ల్ ఫ్రెండ్స్తో వస్తే, నేను ఇదిగో దండుపల్యం బ్యాచ్తో వచ్చాను. కొంచెం ముందుకు వచ్చాక మనకి ఇక్కడ బర్డ్స్ పార్క్, ఇంకోటి ఏంటంటే చిల్డ్రన్ ప్లే ఏరియా ఉంది. చిల్డ్రన్స్కి ఉయ్యాళ్ళు, జారుడు బిళ్ళలు, సరదాగా చిన్న పార్క్లా ఉంది. ఓన్లీ 12 years లోపు వాళ్ళు ఆడుకోవాలంట. బోర్డు రాసి మరి పెట్టారు ఇక్కడ. బర్డ్స్ పార్క్ చూసినట్టయితే రకరకాల పక్షులు ఉన్నాయి. ఇది ఏదో పక్షి, ఇది 2వ కేజ్.
ఇందులో వేరే రకాలైన పక్షులు ఉన్నాయి. సూపర్ సూపర్ ఫిగర్. ఎన్ని సూపులు దా 2 నిమిషాలు కబడ్డీ 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 కబడ్డీ. నెక్స్ట్ కేజీలోకి వచ్చినట్టయితే పావురాలు ఇవి. ఇది పెద్ద విచిత్రంలా కేట్లు పెట్టారు దీన్ని. ఇది గిన్నె కోళ్ళు. ఇది ఎట్లా ఉంది? ఇలా రామచిలుకలు ఉన్నాయి. చిలుక పాద పాద తిరిగిందానికి దీని ఒక్కదానికే పేరు ఉంది. ఆఫ్రికన్ లవ్ బర్డ్ అంట. సన్కోనూర్ అంట ఈ పక్షులు. ఈ మధ్య మనం బాగా ఓవర్ అయిపోతున్నాం బాబు. తప్పే ఉందే, వయసులో ఉన్న వాళ్ళు చేసే పనే కైతే. స్పైక్ మాయ ఏగలు పీగా నా శుభ్రంగా. పక్షులు అయితే చాలా అందంగా ఉన్నాయి. నెక్కడ్ నెమలంట. గ్రద్ద పిల్లల్లో ఉన్నాయి ఇవి. నెమలంటిది భలే ఉంది చూడడానికి. చాలా బాగుంది ఇది చూడడానికి మాత్రం. గోల్డెన్ పేషెంట్ అంట. భలే ఉంది. పందెం కోళ్ళ ఉంది. అయితే ఫైనల్గా బర్డ్స్ పార్క్ నుంచి ఇప్పుడే బయటకు వచ్చాం. ఇక్కడ నుంచి గ్రీనరీ బాగుంది. మనకి బర్డ్స్ పార్క్ అక్కడి నుంచి నేచర్ బా. ఇక్కడ ఒక చెరువు ఉందన్నమాట బర్డ్స్ పార్క్ పక్కనే. బాగుంది, ప్రశాంతంగా ఉంది చాలా. ఇక్కడ కొంచెం ముందుకు వచ్చాం. ఇక్కడ తినడానికి ఐటమ్స్ ఉన్నాయి. ఇక్కడ బాగుందబ్బా, ఫ్యామిలీతో వచ్చినప్పుడు అలా పార్క్లా ఉంది ఇదంతా కూడా. ఇప్పుడు మళ్ళీ అక్కడి నుంచి ఇక్కడ వ్యూ బాగుందబ్బా చూడడానికి. డిఫరెంట్గా ఏవేవో తయారు చేశారు. వెళ్ళి మేము వ్యూ చూస్తుంటే ఇక్కడ చూడండి సేమ్ మనిషిలో ఉంది బొమ్మ. బాగుంది క్రియేటివిటీ. గోపుతులు వస్త్రాలు దాచినట్టే ఇక్కడ ఒక విగ్రహం కూడా పెట్టారు. బాగుంది ఇది కూడా. మనం కూడా ఏంటి మమ్మీ ఎవడీడు? అంతా కూడా ఓన్లీ కృష్ణుడి గురించి మాత్రమే ఉంది. చాలా బాగుంది సార్. ఆ విగ్రహాలు కట్టడాలు కానీ అవన్నీ ఒక మంచి వైబ్ వస్తుంది కృష్ణుడి గురించి. గోళ్ళకు కూడా నార్మల్గా ఇదిగోండి ఇలాగా ఫ్రూట్స్ అవి కూడా పెట్టారు కృష్ణుడి సింబాలిక్గా. కృష్ణుడు చిటికి బియ్యంతో కొండ ఎత్తడం, తర్వాత గోపికలతో కృష్ణుడు. అలాగే మనం పక్క నుంచి వెళ్తే మనకి ఇక్కడ శ్రీ విష్ణు అవతారం, తర్వాత కృష్ణుడి జన్మం, వాసుదేవుడు తన శిశువుతోటి యమునా నదిని దాటడం, దేవుడు తన శిశువుని యశోదాదేవికి ఇచ్చారు. శ్రీకృష్ణుడు రాక్షసుని కృష్ణుడు చంపడం, ప్రకటాసురుడిని సంహరించడం, మట్టి తినేశారని చెప్పి నోరు చాపమంటే మొత్తం బ్రహ్మాండాన్ని చూపించిన సీన్ ఇది. బాలకృష్ణుడు
కృష్ణుడు బలరాముడు వెన్న దొంగలించడం. శ్రీకృష్ణుడికి వెన్న ఇస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి ఎంత బాగుందో, ఇదంతా కూడా గ్రీనరీ. బాబా గ్రీనరీ, మధ్యలో రాధాకృష్ణులు. హైలైట్ అబ్బా ఇది మాత్రం. ఈ స్పాట్ దగ్గర మాత్రం మెయిన్లీ మనకి ఒకటి ఇక్కడ పక్షులు చాలా ఎక్కువ ఉన్నాయి, నెమళ్ళతో సహా అన్నీ కూడా అరుస్తున్నాయి, చాలా బాగుంది. దాంతోపాటు చుట్టూ గ్రీనరీ అండ్ కృష్ణుడి గురించి తెలుసుకోవడం, వీటన్నిటి మధ్యన చాలా అంటే చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఇటువైపు మాత్రం. అలాగే మనకి పక్కన ఇంకో దారి కూడా ఉంది, ఆ దారి అంటే వెళ్తున్నాం మనం. ఇటువైపు కూడా మనకి శ్రీకృష్ణుడి గురించి చెప్తున్నారు. ఇక్కడ ఏంటంటే బలరాముడు శ్రీకృష్ణుడు వెన్న తినడం అనమాట. తర్వాత బకాసుర సంహరణ, దాని తర్వాత దేనికాసుర సంహరణ, తర్వాత గోవర్ధని పర్వతాన్ని ఎత్తి పట్టుకోవడం, ఇది గోపిక వస్త్రాపహరణం, కృష్ణుడు రాసలీలలు, మనంలో గోపికలతో కృష్ణుడు కువలయ పీడ అని ఏనుగుని చంపడం వంటిది చంపడం, ధర్మరాజు రాజసూయ యాగం, శిశుపాలవధ, కృష్ణుడు ద్రౌపది వస్త్రాపహరణం నుంచి రక్షించడం, ప్రకాసుర వధ, డిజైన్లు, దాంతోపాటు శ్రీకృష్ణుడు చాలా బాగుంది. సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అని చెప్పొచ్చు, చాలా బాగుంది. ఇక్కడ ఈ ఫ్రేమ్ విగ్రహం చాలా బాగా కట్టారబ్బా అన్నీనా. కృష్ణుడి గురించి చెప్పడంతో పాటు ఆ ముందుని గ్రీనరీ కూడా చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు వీళ్ళు. నిజంగా చాలా బాగుంది చూడడానికి అయితే. అంతా కూడా దగ్గర కూడా అయ్యో ఏంటి ఇలా ఉంది అని చెప్పడానికి ఏం లేదు, అంతా కూడా చాలా అంటే చాలా బాగుంది అనమాట. ఒక్కొక్క విగ్రహాలు అయితే ఇంకా నిజంగా మనుషుల్ని చూసినట్టు ఉన్నాయి, చాలా బాగా చేశారు. కృష్ణుడు అర్జునుడికి గీతోపదేశం ఇచ్చినప్పుడు, దుఃఖములు కలిగినప్పుడు దిగులు చెందని వాడును, సుఖములు కలిగినప్పుడు స్పృహ లేని వాడును, రాగము భయము క్రోధము పోయిన వాడును, స్థితప్రజ్ఞుడని చెప్పబడు. శ్రీకృష్ణ నిర్ణయం. మనం స్కల్ప్చర్ పార్క్లోకి ఎంటర్ అవ్వబోతున్నాం, పదండి చూసేద్దాం. అట్లా అన్నమాట వీళ్ళు ఎంట్రన్స్ ఇలా ఉంది మొత్తం. యాప్ తోటి ఒక బైక్ని కూడా రెడీ చేశారు. ఇక్కడ ఒక పక్షిలా తయారు చేశారు, కొంగలాగా, దీన్ని పందెల్లా తయారు చేశారు దీన్ని. ఇక్కడ ఇంకో బొమ్మ ఏదో ఉంది, బాగుంది, ఏదో రన్నింగ్కి వెళ్తున్నట్టు. రాయి మీద ఇలా ఎద్దుని చెక్కారు, బాగానే ఉంది. చేప చూడడానికి అలా ఉంది కానీ నో ఎంట్రీ అంట. ఒక సిట్టింగ్ని, ఒక సింహాసనాన్ని అరేంజ్ చేశారు, నో ఎంట్రీ కానీ. లవ్ అంటే ప్రేమ, ఇష్క్, కాదల్, ప్యార్. ఇది మనల్ని మనమైనా సరే లవ్ చేసుకోవచ్చు, లేదా వేరే వాళ్ళనైనా లవ్ చేయొచ్చు, ఇంట్లో వాళ్ళనైనా లవ్ చేయొచ్చు. కానీ దానికంటూ ఒక అర్థం ఉండాలి. ఏం చెప్పావురా? ఇందులో నీకేం అర్థమైందిరా? అర్థం కాకే ఏం చెప్పావురా అని అడిగాను. శాంతంగా ఉందమ్మా ఇక్కడ మొత్తం. ఒక గోల్ లేదు, ఏం లేదు, సిటీ సౌండ్స్ లేవు, ప్రశాంతత. గాలి తక్కువ అంతే, ఎక్కువ ఉందని కానీ ఎండ కానీ లేకపోతే హైలైట్ అబ్బా. ఏ ఈవినింగ్ టైం వచ్చి ఉంటే, నేను ఎగ్జాక్ట్గా వచ్చింది మధ్యాహ్నం 1 గంటకు వచ్చాను, ఎండ అయితే చంపేస్తుంది. అది కాకుండా ఇంకంతా హైలైట్ అబ్బా, చాలా బాగుంది. విజువల్స్ అయితే ప్రతి ఒక్కటి బాగుంది చూడడానికి. డిజైన్ చేశారు స్క్రాప్ తోటి, బాగుంది ఇది చూడడానికి. ఎగ్జిట్ అవుతున్నాం ఇప్పుడు మనం. ఎగ్జిట్ కూడా బాగుంది. మొత్తం చుట్టూ చెట్లు ఉన్నప్పుడు ఏదైనా బాగానే ఉంటుంది అబ్బా. కానీ చూడండి ఎంత బాగుందో విజువల్స్. పెద్దగా ఏం లేదు ఇక్కడ అంతానా, నీట్గా ఒక్కొక్క రాళ్ళతో ఒక్కొక్కటి కట్టారు. కానీ ఇది ఒక మోడల్ ఏదో కట్టారు, వీణ వాయిస్తున్నట్టు. ముందుకు వచ్చిన తర్వాత అలా హట్స్ అవి ఉన్నాయన్నమాట. ఏదో కేరళ అటువైపు వచ్చినట్టు ఉంది అబ్బా. ఇటువైపు కొబ్బరి చెట్లు, దాంతోపాటు ఇది పా చూపిస్తాను దగ్గరికి వెళ్ళి. వావ్, హైలైట్ ఉందబ్బా. చేపలు కూడా ఉన్నాయి, బయటకు కనిపిస్తున్నాయి క్లియర్గా.
ఇవన్నీ కూడా వీటి పేర్లు ఏంటో నాకైతే తెలీదు. ఒకవేళ మీకు ఎవరికైనా కానీ తెలిస్తే కామెంట్ చేయండి. ఎన్ని ఉన్నాయిరా బాబు. నిజంగా సిటీ మధ్యలోని ఎంత మంచి అంటే లైక్ మనకి ఇంకా పీస్ఫుల్నెస్ దొరికే ప్లేస్ ఉందంటే నిజంగా ఎవరు కూడా నమ్మలేరు, అంత బాగుంది. ఈ లోపలైతే ఇది అసలు కేరళ లేదంటే హైదరాబాద్లోనే ఉన్నామా అన్నది అయితే అర్థం అవుతుంది. ఎందుకంటే ఒక చిన్న చెరువు, దాని నిండుగా చేపలు, హంసలు ప్రతి ఒక్కటి. అండ్ ఇంకా చుట్టుపక్కల 360 degrees కూడా మనకి గ్రీనరీ ఉంది. ఇక్కడైతే మ్యాడ్ లిటరల్లీ లైవ్ ఎక్స్పీరియన్స్ చేయండి. నిజంగా చాలా అంటే చాలా బాగుంది. వీడియోలో నేను చూపించిన విజువల్స్ కంటే బయట మనం చూపించేది ఇంకా బాగుంటుంది. మనకి అలా బాతులు చాలా ఎక్కువ ఉన్నాయి, బాగుంది చూడడానికి. ఈ పాండ్ ఎంత ఉందిరా తాబేలు. ఫుడ్ కోర్ట్ కూడా ఉంది. రేట్లు అయితే బీభత్సంగా ఉన్నాయి. చూస్తున్నా ఏం తిందామా అని. ఇక్కడైతే మొత్తం హ్యాండ్ క్రాఫ్ట్ ఇదంతా కూడా. ఇప్పుడు మనం ఫైనల్లీ శిల్పారామం మెయిన్ స్టేజ్కి అయితే వచ్చాం అనమాట. అంటే మెయిన్లీ మనకి ఫేమస్ భరతనాట్యాలకి వాటికి కాబట్టి ఇక్కడ నటరాజస్వామి విగ్రహం కూడా ఉంది. చాలా బాగుంది. ఇక్కడ స్టేజ్ పర్ఫార్మెన్స్కి అయితే ఇంకా హైలైట్ ఉంటుంది ఇదంతా కూడా. ఎగ్జిట్ అనమాట, ఇది ఎగ్జిట్ గేట్. అయితే చాలా బాగుంది. ఫ్రెండ్స్తో అయినా ఫ్యామిలీ మెంబర్స్తో అయినా ఎవరితో అయినా సరే రావచ్చు. మెయిన్లీ అయితే ఫ్యామిలీస్కి చాలా అంటే చాలా నచ్చుతుంది. చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకి అయితే ఇంకా బాగా నచ్చుతుంది. పిక్నిక్ స్పాట్ అని చెప్పుకోవచ్చు. మన కుర్రాళ్ళందరికీ కూడా ఎలా అనిపించిందో చెప్తారు, చెప్పండి. ప్లేస్ అయితే బాగుంది. మన శిల్పారామం ట్రిప్ అయితే అయిపోయిందనమాట. మీరు ఆల్రెడీ విజిట్ చేసినట్టయితే కింద కామెంట్ చేసేయండి మీకు ఎలా అనిపించింది అనేది. అండ్ మన వీడియో అయితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.